అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగ ప్రాజెక్టు గండిపడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రాజెక్టును పరిశీలించిన ఆయన సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. పైనుంచి వచ్చే వరదను అంచనా వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. నష్టానికి బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాస్ నోటీసులు ఇచ్చామన్నారు. ఇక విచారణలు తేలితే వారు శిక్ష అర్హులవుతారని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ చేశాం. ₹1,00,000 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా. అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ ని టోటల్ గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్లు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. మూడు గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకుని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించారు. పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరివ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళియొచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్ తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలో ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ₹10,000 చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశాం. అదేవిధంగా ఏదైతే నారుమళ్లు పోసుకున్న రైతులు, పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు, అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది, నారుమళ్లు కూడా ఇంకా నాట్లు వేయలే. ఈ నారుమళ్లకు సంబంధించిన విషయంలో కానీ, పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా. అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ ని టోటల్ గా డిప్లీట్ చేయాలి.